గ్లాస్ బాటిల్ నేనైతే స్టోరేజ్ లాగా వాడుకోవడం కోసమని ఇదిగోండి నువ్వులు అయితే వేసేసుకున్నాను. ఇంకోటి కావాలంటే ఈ యొక్క దానికి ఉన్నటువంటి కవర్ కూడా తీసేయచ్చు. నాకు ఇట్లే ఉంటే మంచిగా అనిపిస్తుంది. అయితే ఏం తీసేయను, అట్లే వాడేస్తాను. అఖిల్ అయితే ఫిల్ చేస్తారంట. అట్లా మమ్మీ పోసింది అట్లా పోయారు. చూసావా ఇప్పుడు నీకు ఎవరు చెప్పిన టెక్నిక్? ఇప్పుడు నీకు ఎవరు చెప్పిన టెక్నిక్ అన్నా? చెప్పలేదు, చూసి నేర్చుకుని. ఇప్పుడు నీలాగా చెప్పింది అమ్మమ్మ ఖాళీ టైం లేదు. మమ్మీ ఉన్నంత ఖాళీగా అమ్మమ్మ లేదు కదా. మరి ఇంట్లో పని చేసుకోవాలి, నలుగురు పిల్లలకి ఫుడ్ పెట్టాలి, చదువుకోమని చెప్పాలి, పొలం కాడికి పోవాలి, పని చేసుకోవాలి. మళ్ళీ మాకు ఎప్పుడు చదువుకో, ఈ పని చేయ, ఆ పని చేయని ఏం చెప్పబోతుంది. అమ్మమ్మని చూసి నేర్చుకుంటుండే అంతే. ఇదిగో మా చేతుల మొత్తం దాంట్లో పడేటి చేయాలి. స్లోగా పైకి లేపాలి. ఓకేనా? మొత్తం నింపు, కొంచెం ఉండని, కొంచెం ఇప్పుడు రొట్టెకి కానీ ఇవి ఉండండి రొట్టెకి. ఓకేనా? ఇప్పట్లాగే పోసినా పడతాయి. చూసారా ఫ్రెండ్స్, పిల్లలకి పని నేర్పిస్తూ ఉంటేనే తప్పు లేకుండా చేస్తారు. ఒకసారి తప్పు చేస్తే ఇంకోసారి తెలిసేస్తుంది. మనం చెయ్యకని చెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తప్పు చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ ఏం చేసినాక పైనకి వెళ్ళి పోసింది, తర్వాత కాదు నా మమ్మీ పోసింది కదా అట్లా చెయ్యని చెప్పాను. అదనమాట. పిల్లలకు కొట్టి చెప్తే వస్తుందా, మెల్లే చెప్తే వస్తుందా? వచ్చినా నిన్ను అడుగుతున్నా, ఎట్లా చెప్తే నేర్చుకుంటారు పిల్లలు? అంతే అంటేవా? అది ప్లాస్టర్ మొత్తం రాదే, తెల్లగా ఉంటుంది. అదైంది కదా ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చదువుకుంటాము. ఇదైతే జొన్న రొట్టెల కోసం అని అనమాట. జొన్న రొట్టె చేసేటప్పుడు ఈ యొక్క నువ్వులు పెట్టుకున్నాం అనుకుని బాగుంటుంది టేస్ట్. హెల్త్కి చాలా మంచి అంటే నువ్వులు. అందుకని నల్ల నువ్వులు, మన దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు. ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి వాడేస్తున్నాను.